ఫ్రెండ్స్ వచ్చాక కేక్ కట్ చేయించారు. అది అయిపోయాక మా అమ్మ ఫుడ్ పెట్టింది. వాళ్ళు మా అమ్మతో కర్రీ బాగుందాంటీ అని ఇలా చెప్తుంటే నేను కోపంలో ఏం బాగుంది, కుక్కలు కూడా తినవివి అని మా అమ్మని వాళ్ళ ముందే తిట్టేశాను. దానికి మా అమ్మ చాలా బాధపడింది. మా చెల్లి 8th క్లాస్ చదువుతున్నా తనకి ఒక్క పని కూడా రాదు. ఎవరైనా మా అమ్మని అడుగుతారు కదా పక్కింటి వాళ్ళు వచ్చి, ఆడపిల్ల అయ్యి ఉండి దానికి ఇంకా పనులు రావేంటి, చిన్న చిన్న పనులు చెప్తూ నేర్పించు, లేకపోతే అదే బద్ధకం అలవాటైపోతది అని అంటే మా అమ్మ పెద్దయ్యాక వాళ్ళే నేర్చుకుంటారులే, రేపు పెళ్ళయ్యాక అక్కడ చేసి ఇప్పటి నుంచే ఇక్కడ చేసి వాళ్ళకి రెస్ట్ అనేది ఉండాలి కదా, నేనున్నంత కాలం నా కూతురికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను, అవసరమైతే దానికి పెళ్ళయ్యాక కూడా నేనే వెళ్ళి వండి పెడతా అనేది. మా అమ్మ మెషిన్ కుడుతుంటది అని చెప్పాను కదా, వచ్చిన ఆ డబ్బులన్నీ ఇంట్లో అస్సలు వాడదు. సో అది కూడా మాకు కోపంగానే ఉండేది. వచ్చిన ఆ మనీ మొత్తం సేవ్ చేసి ఎక్కువ అమౌంట్ అయ్యాక మా చెల్లికి గోల్డ్ చేపించేది.